తీసుకొచ్చి ఆనాడు 2005-6లో 2 లక్షల రూపాయలు ఉచితంగా ప్రభుత్వం వైద్యానికి అందించింది. ఇవాళ పథకమే కదా 10 లక్షల రూపాయలు ఈరోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం రూపంలో ఈరోజు పేదలకు మనం అందిస్తున్నాం కదా. అందుకే మిత్రులారా, ఇవాళ ఏ పథకమైనా తీసుకోండి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, లేకపోతే సన్న బియ్యం కావచ్చు, లేకపోతే ఈనాడు పేదలకు అందిస్తున్న 200 యూనిట్ల ఉచిత కరెంటు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు. ఇవాళ ఇవన్నీ మన ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే కదా. 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. ఈ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నిన్న ఒక ఆయన ఢిల్లీ నుంచి వచ్చిండు. లావు మనగాడు లడాయికి పోతేనంట వెనకాల 3 నూకుడు మనగాళ్ళు వచ్చిరట. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు నిన్న పాలమూరుకు వచ్చిండు. ఆయన వెనకాల కిషన్ రెడ్డి, బండి సంజయ్, డీకే అరుణ గారు ఆయన వెనకాల పోయారు. మరి నేను అడుగుతున్నా, ఈరోజు కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని, డీకే అరుణమ్మ గారిని మీ జాతీయ అధ్యక్షుడిని తీసుకొచ్చింది కదా, మాకేం అభ్యంతరం లేదు. మోడీ గారిని, అమిత్ షా గారిని, మీ నాయకులు ఎంతమంది ఉన్నారో ఢిల్లీ మొత్తం, దేశం మొత్తం ఉన్నోళ్ళ అందరినీ తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలలో ప్రచారానికి తీసుకురండి. ఒక్క మున్సిపాలిటీ అయినా మీరు గెలుస్తారేమో మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూసుకుంటారు. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సత్తా ఏందో ఇవాళ బీజేపీ వాళ్ళకు చూపిస్తారు. నేను అడగదలుచుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుని 2014లో నరేంద్ర మోడీ గారు మా మహబూబ్నగర్ జిల్లాకు వచ్చినప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేస్తాము అని అన్నాడు. 3 సార్లు మోడీ గారు ప్రధానమంత్రి అయ్యాడు. 12 సంవత్సరాలు బీజేపీ అధికారంలో ఉంది. మీకు చేతులు రాలేదా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలన్న ఆలోచన కానీ